హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం అసలు ఆడపిల్లలు ఈ రోజుల్లో సమయానికి ఎందుకు వివాహం చేసుకోవట్లేదు, అసలు వివాహం చేసుకోకుండా ఉండడానికి కారణం ఏంటి అసలు అనేది మనము ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ కనుక మన ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చినట్లయితే మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ రెగ్యులర్గా వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ చాలా అవసరం అండి. చాలా మోటివేషన్ ఇస్తుందండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ అండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆడపిల్లలే కాదు, మగపిల్లల పరిస్థితి కూడా అలాగే ఉందండి ఈ రోజుల్లో. అందులోనూ కోవిడ్ తర్వాత ఆడపిల్లలకి సరైన సంబంధాలు దొరకడం కొంచెం కష్టమైందని విన్నాను నేను. అంటే మా చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని బట్టి నేను చెప్తున్నాను. మేబీ మిగతా చోట్ల బాగుందేమో తెలీదు. ఇలా సమయానికి వివాహం చేసుకోకుండా ఉండిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము. కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నా సరే, నిక్కచ్చిగా చెప్తున్నాను, తన కులంలోనే ఉన్న సంబంధాల కోసం వెయిట్ చేయడం, ఇంకా దానివల్ల ఒక మంచి సంబంధం వస్తే సరి, మరి రాకపోతే అలాగే ఉండిపోతున్నారు చాలామంది అయితే ఈ కాలంలో మనం చూస్తున్నాం కదండి. ఇంకొక కారణం ఫైనాన్షియల్ స్టేటస్. ఈ రోజుల్లో ఆడపిల్లలకి పెళ్ళి కావాలంటే వెనకాల డబ్బైనా ఉండాలి, జాబ్ అయినా చేస్తూ ఉండాలి, లేదా అందంగా అయినా ఉండాలి. ఈ రెండు లేకపోతే సంబంధం దొరకడం కొంచెం కష్టమేనండి. వినడానికి కొంచెం బాధ కలిగించినా ఇదే నిజం. ఎవరిని చిన్నబుచ్చాలని నేను సమాధానం చెప్పడం లేదు, వాస్తవం మాట్లాడుతున్నానండి అంతే. మరొక ముఖ్య కారణం, దీనిని కారణం అనే కంటే మూఢనమ్మకం అని చెప్పచ్చు మనం. ఇంతకీ అదేంటంటే, అమ్మాయిని బాగా చదివించామంటే తనకంటే బాగా ఎక్కువ చదువుకున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలి. ఏ వెధవైనా ఈ రూల్ పెట్టాడో కానీ నాకు కనబడితేనా అలా ఉంది ఈ రోజుల్లో. రాజమండ్రి రోడ్ల మీద రేకు డబ్బాలు గీకినట్టు గీకి పారేస్తాను వాడిని, అంత కోపంగా ఉంది. ఈ రోజుల్లో ఆడపిల్లలకి పెళ్ళి కాకపోవడానికి కల్లా కారణంలో ఇవి చాలా ముఖ్యమైనవని నేను చెప్తాను. ఇవి కేవలం నా అభిప్రాయం మాత్రమేనండి, ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు. జస్ట్ నా ఒపీనియన్ని షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్కి సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ చాలా అవసరం అండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే మన ఫ్యూచర్లో మనం ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో అవంతా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. మన ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.